హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే రాజాసాబ్ ప్రీమియర్ షోకి వెళ్ళాను నిన్న. అంటే జాన్ 9 ఎప్పుడో పందెం కోళ్ల మీద వేస్తారు. ఈసారి మీరు వేసేది డైనోసార్ మీద. జాన్ 9 రాసి పెట్టుకోండి. 3 hours 10 minutes మాస్ ధమాకా. పండక్కి వస్తున్నాం, పండక్కి చేస్తున్నాం. ఇదే ఫిక్స్. సో యాక్చువల్గా ఏమైందంటే మేము ఇనీషియల్గా అయితే సంధ్యాలో చూద్దాం అనుకున్నాం, సంధ్యా థియేటర్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది, ఫుల్ క్రౌడ్ ఉండే. ఇంకా పోలీసులు వీళ్ళంతా వచ్చేసి మొత్తం షో లేదు ఏం లేదని చెప్పి క్యాన్సిల్ చేశారు. సో మీరు ఒకసారి ఇప్పుడు నేను ప్లే చేసే వీడియో చూడండి. అంటే వాళ్ళు పోలీసులు ఎలా వెళ్ళిపోమంటున్నారు ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. సో బేసిక్గా ప్రీమియర్ అని వచ్చినాము, పోలీసులు సుక్కలు చూపెడుతుంది కదా. ప్రీమియర్ షో క్యాన్సిల్ అయినట్టే ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇంక అక్కడే షో వేస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉండే, కానీ షో క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు. 11 తర్వాత ఏమో 11:15 కల్లా. సో ఇంకా నియర్ బై ఎక్కడ ఉంది అంటే ప్రసాద్స్లో ఉండే, మన ఐమాక్స్లో. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లోనే ఇచ్చారు, ఆన్లైన్లో అసలు పెట్టలేదు, టికెట్స్ ఏం పెట్టలేదు. జస్ట్ బుక్ మై షోలో ఒక 2 screens పెట్టారు, కానీ అది కూడా అసలు లేదు. సో అక్కడికి వెళ్ళి అక్కడ టికెట్స్ తీసుకొని అప్పుడు వెళ్ళాం. ఆల్మోస్ట్ 11:50, 12 ఆ టైంకి స్టార్ట్ అయింది షో. సో మూవీ అయితే అంటే దీంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. పాజిటివ్స్ మాట్లాడుకుంటే మెయిన్ వచ్చేసి ప్రభాస్, మన డార్లింగ్ ఉన్నారు కదా, స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది అసలు. ఇంతకుముందు సినిమాల్లో మనం చూసాం సలార్ కానీ కల్కి కానీ, దానికి దీనికి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అయితే. అండ్ మెయిన్లీ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అంటే మనం వింటేజ్ ప్రభాస్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. సో ఓవరాల్గా స్టోరీ కూడా చాలా అంటే మంచి స్టోరీ తీసుకున్నారు అది కూడా. అండ్ కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కూడా ఏంటంటే క్యూరియస్గా, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంది అనే రకంగానే తీశారు అన్నట్టు. మెయిన్లీ ప్రభాస్ లుక్స్ అన్నట్టు, దీంట్లో లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ 3 హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మనకి కామెడీ ఉంటుంది, అండ్ ఇంటర్వెల్ టైంకి హారర్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం సాంగ్స్, బీజిఎం ఇవన్నీ బాగుంటాయి. సో ఓవరాల్గా క్లైమాక్స్లో ప్రభాస్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. మన డార్లింగ్ అసలు మామూలుగా లేదు. ఆ క్లైమాక్స్లో ఒక 15-20 minutes అయితే చాలా బాగా చేస్తాడు. అండ్ ఇక్కడి వరకు ఇదంతా బాగానే ఉంటుంది. బట్ ఎక్కడ అంటే మళ్ళీ అంటే నెగటివ్స్ విషయానికి వస్తే ఏంటంటే కొంచెం స్టోరీ మనకు రొటీన్గా అనిపించవచ్చు. అండ్ మెయిన్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటే, అంటే ఇంకొంచెం బాగుండాల్సిందేమో అనిపించింది. అండ్ సాంగ్స్ ఒకటి లైక్ ఫస్ట్ హాఫ్లో కొంచెం బెటర్ అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే స్టోరీ ఒక ఫ్లోలో వెళ్తున్నాక సడన్ బ్రేక్ వేసి ఏదో పాట అంటే సాంగ్ రావాలి అన్నట్లు పెట్టారు అన్నట్టు. అక్కడ అదొకటి ఫ్లో మిస్ చేస్తుంది మనకి. అండ్ ఇది కాకుండా అంటే ఇంకా ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. మన డార్లింగ్ సూపర్ ఉంటారు అసలు, డ్రెస్సింగ్ కానీ ఏదైనా ఇదంతా సూపర్ ఉంది. ఓవరాల్గా అయితే లైక్ ఇంకొంచెం అంటే స్క్రీన్ ప్లే ఒకటి ఇంకా బాగుండేదేమో అని అనిపించింది అన్నట్టు. అండ్ మెయిన్లీ ఇది కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బట్ అక్కడక్కడ కొన్ని సీన్స్ మట్టుకి ఏమంటారు, పిల్లలు కొంచెం భయపడే ఛాన్స్ ఉంది. అది కాకుండా చెప్పాను కదా, స్క్రీన్ ప్లే ఒకటి కొంచెం బాగుంటే ఈజీ ఉండేది. అంటే మనకి సెకండ్ హాఫ్లో ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటాం అన్నట్టు, అంటే స్టోరీ ఎటు వెళ్తుంది ఏంది అనేది.
సో ఇదొకటి కొంచెం అదొకటి మైనస్ అయింది. బట్ ఓవరాల్గా ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా మంచిగా ఉంటుంది. అండ్ జనరల్గా హారర్ కామెడీ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకి కూడా ఈ మూవీ చాలా నచ్చుతుంది. అండ్ స్కేరీ సీన్స్ కూడా అక్కడక్కడ అంటే పిల్లలు భయపడతారేమో, పెద్దవాళ్ళకి అంత భయం అనిపించదు. స్టిల్ అంటే వాచబుల్ అంటే చూడొచ్చు, మంచి సినిమా ఇది. అండ్ మెయిన్లీ ప్రభాస్ని ఇలాంటి రోల్లో మనం చూసి చాలా రోజులు అయిపోయింది అసలు. ఎందుకంటే ప్రీవియస్గా చూస్తే సలార్ అని ఇవన్నీ మొత్తం సీరియస్ లుక్ ఇదే ఉంటుంది కదా, ఎక్కడ మనకి ప్రభాస్ ఫన్ చేయడం కానీ ఇవి ఉండవు అసలు. సో దీంట్లో మట్టుకు అదొకటైతే ఉంది వింటేజ్. అండ్ కొన్ని సీన్స్లో కొన్ని పాత మూవీస్ రెఫరెన్స్ కూడా ఉందన్నట్టు. సో అది కూడా అంటే నీట్గానే వాడారు, చాలా మంచిగా అనిపించింది అది కూడా. సో యా ఓవరాల్గా నాకైతే నచ్చింది మూవీ. ద ఓన్లీ డ్రాబ్యాక్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఒకటి అండ్ కొంచెం స్టోరీని ఇంకా నీట్గా చెప్పాల్సి ఉండేమో. బట్ ఓకే. సో అక్కడ క్రౌడ్ కూడా ఏంటంటే ప్రసాస్లో అన్ని స్క్రీన్స్ ఫిల్ అయిపోయాయి, తెలుసు కదా, ఇంకా మామూలుగా లేదు. అందరూ అంటే మంచి రివ్యూసే ఇచ్చారు. కాకపోతే ఇంకా ఇది మిక్స్డ్ రివ్యూస్ లానే నడుస్తుంది అన్నట్టు ప్రజెంట్. మేబీ మనకి ఇవాళ డే అయిపోతే అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది, లైక్ ఎంత అంటే ఎట్లా ఉంది ఏంది అనేది. జనరల్ ఆడియన్స్ కూడా చూస్తారు కదా ఇవాళ. నిన్న అంటే ఆల్మోస్ట్ అందరూ ప్రభాస్ ఫ్యాన్సే ఉంటారు అండ్ మూవీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో ఇదైతే నాకు అనిపించింది జెన్యున్గా. బట్ మెయిన్లీ ఏంటంటే ప్రభాస్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిండు అండ్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. మేబీ సెకండ్ హాఫ్లో స్టోరీ మంచిగా తీసుకెళ్తాడు. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది, అంటే ఇంటర్వెల్ అప్పుడు ఏంటంటే హారర్ సీన్ని ఇంట్రడ్యూస్ చేయడం ఇవన్నీ చేస్తాడు. కానీ దానికంటే ముందు లైక్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అన్నట్టు మనకి, అంటే మళ్ళీ ఎక్కడికో బోరింగ్ అనే ఫీల్ వచ్చి ఆ తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక్కటి పోయింది. సెకండ్ హాఫ్లో ఇంకా క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది మొత్తం. సో ఓవరాల్గా సినిమా అయితే మన ప్రభాస్ అన్నది వన్ మ్యాన్ షో మొత్తం. మంచిగా అనిపించింది ప్రభాస్ అన్న యాక్టింగ్ అసలు చాలా సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే బీజిఎం కూడా బాగుంది, కానీ రిపీటెడ్ బీజిఎం అన్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్ అది అంతా కూడా బాగానే ఉంది. ద ఓన్లీ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే స్క్రీన్ ప్లే ఒకటే. అదర్ దాన్ దాట్ మూవీస్ టూ గుడ్. వెళ్ళి చూడండి, యూ క్యాన్ ఎంజాయ్. అంటే ఫెస్టివల్ సీజన్ కదా, సో ఫ్యామిలీతో వెళ్ళినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ కామెడీ ట్రాక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్లీ ఇంకో నెగిటివ్ కూడా ఏం మాట్లాడాలంటే మూవీ డిస్ట్రిబ్యూషన్ టీమ్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు లైక్ ప్రీమియర్స్ అసలు ఉన్నాయా లేదా అనేది ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు మనకి. ఆల్మోస్ట్ 11 అయిపోయేంత వరకు కూడా స్టిల్ ఎవరికి తెలీదు. సో అట్లా 11 తర్వాత డైరెక్ట్ షోస్ వేశారు. సో ఎవరికి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేదు అండ్ ఆన్లైన్లో టికెట్స్ లేవు, ఎక్కడ ఏం లేవు. ఇది ఒకటి మైనస్ అనిపించింది చాలా. మేబీ నెక్స్ట్ మూవీ కల్లా ఇది కనుక సార్ట్ అయిపోద్ది అసలు ఇబ్బంది కూడా ఉండదు. అంటే ఏపీలో ఆల్రెడీ అప్పటికి స్టార్ట్ అయిపోయాయి షోస్, కానీ తెలంగాణలో అలా లేకుండే సిచ్యువేషన్. అసలు ఉంటాయా ఉండయా అనే క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది. అండ్ ఇది అయితే మెయిన్ నెగిటివ్ ఇది కూడా, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే కదా ఎవరికైనా. సో యా సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మోస్ట్లీ ఇట్లానే మూవీ రివ్యూస్ పోస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను నేను ప్రీమియర్స్కి అట్లా వెళ్ళినప్పుడు. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. పండగ రాజస్థాన్ పండగ ప్రభాస్ పండగ పొంగల్ పండగ.